పుష్ప 2 ప్రీమియర్ వివాదం అల్లు అర్జున్ ను ఇప్పట్లో వదిలేలా కనిపించటం లేదు. ఇప్పటికే సంధ్య థియేటర్ తొక్కిసలాట కారణంగా ఒకరోజు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినప్పటికీ ఈ విషయంలో టెన్షన్ మాత్రం ఇంకా తగ్గలేదు. రీసెంట్ గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తారని, దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయనున్నారని తెలిసింది. దాంతోపాటు చిక్కడపల్లి పోలీసులు కూడా తొక్కిసలాట కేసులో సంచలన విషయాలు సేకరించారని, వాటి వల్ల కూడా అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఇవి కాక ఇప్పుడు మరో ఉచ్చు బన్నీ మెడకు చుట్టుకోనుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా అల్లు అర్జున్ మీద హ్యూమన్ రైట్ కు ఫిర్యాదు వెళ్లింది. ప్రచారం మోజులో పడి ప్రాణాలు తీశారని ఫిర్యాదుదారు కంప్లైంట్ చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అంటూ పేర్కొన్న ఫిర్యాదుదారు పుష్ప 2 చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సంధ్య థియేటర్ లైసెన్స్ విషయం మీద పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మీద వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద సంధ్య థియేటర్ ఇంకా స్పందించలేదు. ఈ థియేటర్ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని పోలీసులు నోటీసులో అడిగినట్టు తెలుస్తోంది.